తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు సర్వం సిద్దమైంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పోలింగ్ నేడు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రితో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు బుధవారమే చేరుకున్నారు. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రులు కలిపి 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ తో సహా 56 మంది బరిలో ఉన్నారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అడిగి తెలుసుకుందాం. రవి, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరో గంటలో పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం నల్గొండలోని ఎన్జీ కాలేజ్ వద్ద సెంటర్ వద్ద ఉన్నాం. మొత్తం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 12 జిల్లాల్లో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 25,797 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఈరోజు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇప్పటికే అభ్యర్థులు 19 మంది బరిలో అభ్యర్థులు ఉండగా టీఎస్ యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ అభ్యర్థి అలుగుబెల్లి నరసింహారెడ్డి పోటీలో ఉన్నారు. మొత్తంగా 19 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి పులి సర్వోత్తం రెడ్డి, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా టీపీఆర్టీ నుంచి గాలి హర్షవర్ధన్ రెడ్డి అయితే బరిలో ఉన్నారు. మొత్తంగా 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 37 పోలింగ్ కేంద్రాలు, అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 26 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తంగా 25,797 ఓటర్లు ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నటువంటి 12 జిల్లాల్లో 15,483 మంది పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు 10,314 మంది ఉన్నారు. ఈ ఓటింగ్ సంబంధించి మొత్తంగా పోలింగ్ కోసం 17,636 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో నల్గొండలో 37, సూర్యాపేటలో 23, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను నల్గొండలోని ఆర్జాల బావి సెంటర్ వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్కి అయితే తరలిస్తారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిన నేపథ్యంలో మొత్తంగా పోలింగ్ సక్రమంగా నిర్వహించేందుకు ఇటు పోలీసులు కూడా అధికార యంత్రం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా మరి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అయితే జరగనుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. కరీంనగర్ లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని బూత్లు ఏర్పాటు చేశారు, మొత్తం ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే కరీంనగర్ పట్టభద్రులు, టీచర్స్ 2 ఎమ్మెల్సీ స్థానాలకు 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాసేపట్లో పోలింగ్ కూడా జరగబోతోంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ముకరాంపురంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇప్పటికే ఇక్కడికి వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు చేరుకుంటున్నారు. వారి దగ్గర సిబ్బంది వివరాలు తెలుసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి 4 జిల్లాల వ్యాప్తంగా పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తి చేశారు. మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు, పట్టభద్రులకు సంబంధించిన 499, టీచర్స్ కేంద్రాలు 274 ఏర్పాట్లు పూర్తయినాయి. మొత్తంగా పోలింగ్ సిబ్బంది దాదాపు 4,200 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరగబోతోంది. సో మొత్తంగా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కి సంబంధించి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి 56 మంది పోటీలో ఉండటం కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎక్కువగా ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. ఇండిపెండెంట్లు కనీసం ఒకరిద్దరు అంటే కనీసం ఒక
మూడు నుంచి ఐదుగురు కొంత పవర్ఫుల్ ఇండిపెండెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఆ ఓట్లు చీల్చితే ఆ ప్రధాన పార్టీల అభ్యర్థులకు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే 56 మంది పోటీలో ఉన్నారు కాబట్టి పోరు ఎలా ఆసక్తికరంగా ఉంటుందో మనం ఇప్పటికే చూడొచ్చు. దాదాపు 100 మంది నామినేషన్లు వేస్తే కొంతమంది నామినేషన్లు తిరస్కారకు గురికాగా కొంతమంది విత్డ్రా అయ్యారు. దీంతో బరిలో మొత్తం 56 మంది అయితే పోటీలో ఉన్నారు. కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రచారంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎంపీలంతా కూడా పాల్గొనడంతో చాలా ఈ పోరు అనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సిబ్బంది నిన్న రాత్రే అన్ని పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సో మొత్తంగా ఏజెంట్లు అయితే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అటు అభ్యర్థులు కూడా ఎన్ని చేయాలో అన్ని చేశారు. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ సంబంధించిన అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతోంది. 4 గంటలకు ముగుస్తుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.